ఒక 3 ఏళ్ల తర్వాత నాకు 40% ఓట్లు వచ్చినవి, మిగతా వాళ్ళకి 60% ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్న 60% ఓట్లకి 40% ఓట్లకి నాకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇమ్మని పోయే కోర్టులో హైకోర్టులోను సుప్రీంకోర్టు నేత్రం ఉమేష్ గారు ప్రపోర్షనేట్గా మరి ఓటింగ్ మరి ఏంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు అడిగింది ఏంటి? మరి అలాంటిదే కదా ఇప్పుడు అడిగింది ఏంటిది? ప్రతిపక్షం నేత హోదా కావాలని ఇప్పుడు అడిగాడు ఉమేష్ గారు. నెంబర్ లేకపోయినా కూడా రేపు నెంబర్ ఆఫ్ ఓట్స్ని చూపించి ముఖ్యమంత్రి పదవి కావాలంటాడేమో. ఏది ప్రపోర్షనేట్గా పీరియడ్ అనమాట. మీరు 3 years ఉండండి 60%కి, నాకు 40%కి, వాట్ ఎవర్ ప్రపోర్షనేట్గా. మీరు ఎట్లా అంటున్నారని ఆయన ఢిల్లీ పోయి ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో అక్కడ చాలా మంది కలిసి వచ్చేవాళ్ళు అన్నాడు. ఎవడు కలిసి కూడగట్టుతున్నాడు నీకు నీ ఎమ్మెల్యేలు ఎంపీలో పూర్తిగా రారు నీ తోటి. ఇంకా కరెక్ట్గా 2 నెలలు ఆగు, అంతేనా? నీ మొత్తం పార్టీ డ్రైన్ అవుతుంది. 2 నెలల తర్వాత ఏం చేస్తారు? నీ పార్టీ డ్రైన్ అవుతుంది. ఈరోజు చర్చలు నడుతున్నాయంట, బీజేపీకి ఎవరు వెళ్ళాలి, టీడీపీకి ఎవరు వెళ్ళాలని రాజ్యసభ ఎంపీలు. ఓ అవునా? వాళ్ళు పంచుకుంటున్నట్ట. నేను టీడీపీకి వెళ్తాను, నువ్వు రాజ్యసభ, నువ్వు బీజేపీకి వెళ్ళు, నువ్వు బీజేపీకి వెళ్ళి నేను టీడీపీకి వెళ్తానని రాజ్యసభ ఎంపీలు వాళ్ళ పార్టీలను చూజ్ చేసుకుంటున్నట్ట. ఆ పరిస్థితుల్లో పోయి ఈయన ఢిల్లీలో ధర్నా చేసి కలిసి వచ్చే పార్టీలు అంట, కలిసి వచ్చే నాయకులను చూసుకో స్వామి, నీ తోటి ముందు కలిసి వచ్చే పార్టీల కథ తర్వాత చూద్దాం. గఫూర్ గారు, ఏంటి అసలు ఈ పిటిషన్ ఏమవచ్చు అనుకుంటున్నారు? విచారణ అర్హత లేదండి పిటిషన్ కు. ఎందుకంటే శాసనసభ నిర్వహణ పూర్తిగా శాసనసభ స్పీకర్ కు అధికారం ఉంటుంది. శాసనసభ స్పీకర్ పార్టీల నాయకుని గుర్తించేది కానీ, అట్లాగే ప్రతిపక్ష నాయకుడిని గుర్తించేది కానీ, ఏ పార్టీ స్ట్రెంత్ ఎంత అని అధికారికంగా డిక్లేర్ చేయడం కానీ శాసనసభ స్పీకర్ కి అధికారం ఉంటుంది. ఆ రకంగా నువ్వు బలవంతంగా కోర్టుల ద్వారా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్టు చెప్పండి అని, అది అసలు ఎట్లా మిస్కన్సెప్షన్, ఎవరు సలహాలు ఇస్తున్నారు ఏమో కానీ అది చెల్లదు. న్యాయస్థానాలు నాకు తెలిసి ఎంటర్టైన్ చేయవు. ఇక చేసినప్పుడు చూడాలా, మరి ఎట్లా చేస్తారేమో చూడాలా. చేయవు అనేది నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే శాసనసభ నిర్వహణలో ఏలు పెట్టరు. న్యాయస్థానాల పరిధి న్యాయస్థానాలకు ఉంది, శాసనసభ నిర్వహణకు సంబంధించింది. పోతే రెండవది ఏమంటే ఇక్కడ పొలిటికల్ అంశం నేను చెప్పేది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేటువంటిది క్యాబినెట్ ర్యాంక్ కోసం అడుగుతున్నావా, లేదు జీతం కోసం అడుగుతున్నావా, లేకుంటే రక్షణ పోలీస్ బందోబస్తు దీనికోసం అడుగుతున్నావా, ఎందుకోసం అడుగుతున్నాడో చెప్పాలా. నీవు ప్రతిపక్షం, ఉండే ప్రతిపక్షం నువ్వే, దానికి నాయకుడు నువ్వే. సరే జీవీ రెడ్డి చెప్పినట్టు ఎలక్టెడ్ లీడరా కాదా అంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి యాజ్ ప్రెసిడెంట్ నేనే నాయకుడిని చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వాన్ని దేవరించడం వీడు నాకు అర్థం కాలే. సిగ్గుందనికి అసలు ప్రభుత్వాన్ని దేవరించి అయ్యా నాకు మినిస్టర్ ర్యాంక్ ఇవ్వండి, నాకు కారు ఇవ్వండి, మొన్న సఫారీ కార్ ఎక్కను నేను, నాకు క్రూజర్ కావాలన్నా అంట. ఎవడన్నా అంటాన్ని రాజకీయ నాయకుడు? నువ్వు పోయేదేమో పలకరించడానికి పోతున్నావు, పోయేటప్పుడు నీకు నీ హోదాకు తగిన కారు కావాలి, గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి నీకు, దానికి ప్రతిపక్ష హోదా కావాలి నీకు, దానికి క్యాబినెట్ ర్యాంక్ కావాలా. ఇంతకంటే అవమానం ఏడద తల ఏడద పెట్టి సావాలి అతను. కాబట్టి చాలా అపహాస్యం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు చెప్పిన దాన్ని గౌరవించారు. ఇప్పుడు నీకు 164 స్థానాల్లో నీ అపోనెంట్స్ గెలిచారంటే, నిన్ను చిత్తుగా ప్రజలు ఉతికి ఆరేసినారంటే అసలు నమ్రత ఉందా ప్రజల పట్ల? ప్రజల్ని అవమానం చేయడం, ఇప్పుడు శాసనసభకు పోకుండా ఈ బయట తిరగడం అంటే ప్రజల్ని అవమానం చేయడం. రాష్ట్రపతి హోదా ఎట్లా అడుగుతున్నాను? రాష్ట్రపతి పాలన అసలు బుద్ధి ఉందా? రాష్ట్రపతి పాలన అడిగేవాడు ఆ నెల కూడా నెలన్నర కాలే.